గ్రూప్ లో సంచలనం. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. వచ్చేడాది ఫిబ్రవరిలో చంద్రశేఖరన్ పదవీ కాలం పూర్తి కానుండటంతో తన పదవీ కాలాన్ని పొడిగించాలని చంద్రశేఖరన్ కోరారు. అయితే గ్రూప్ చారిటీ విభాగమైన టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా దీనిని వ్యతిరేకించారు. దీంతో చంద్రశేఖరన్ ను చైర్మన్ గా తిరిగి నియమించే విషయంపై టాటా సన్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ నెల 18న జరగనున్న ఏజీఎంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలం పొడిగించాలని ఏజీఎంలో కోరవద్దని నిర్ణయించిన చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన పునర్నియామకం ఉండబోదని, పదవీ కాలం పూర్తయ్యే వరకు కొనసాగుతానని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. 1987లో టాటా గ్రూప్లో చేరిన చంద్రశేఖరన్ 2009లో టీసీఎస్ సీఈఓగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2017లో చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో టాటా గ్రూప్ ఆదాయం, లాభాలు గణనీయంగా వృద్ధి చెందాయి. 2016లో సైరస్ మిస్త్రీ ఉద్వాసన తర్వాత టాటా గ్రూప్ సామ్రాజ్యాన్ని స్థిరీకరించడంలో చంద్రశేఖరన్ కీలక పాత్ర వహించారు. రాజీనామా సమర్పించినప్పటికీ ప్రస్తుతానికి తన పదవీకాలం ముగిసే వరకు, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన తన బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఈ నెల 18న జరగనున్న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 18న జరగనున్న ఏజీఎంలో టాటా సన్స్ వాటాదారులు ఆయన పునర్నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే పదవీకాలం పొడిగింపు ఉండకపోవచ్చని వార్తలు వచ్చాయి. దీంతో పదవి నుంచి వైదొలిగే అంశంపై చంద్రశేఖరన్ తన సన్నిహితులతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. టాటా సన్స్లో మైనార్టీ వాటాదారు అయిన షాపూర్జీ పల్లంజీ ప్రణాళికాబద్ధమైన నిష్క్రమణ విషయాలపై టాటా ట్రస్ట్కు, టాటా సన్స్కు మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో రతన్ టాటా ట్రస్టీ విజయ్ సింగ్ ఇటీవల తన పదవికి రిజైన్ చేశారు. తాజాగా చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో పాటు వాటాదారుల మధ్య వస్తున్న కొన్ని విభేదాలు, వ్యాపార వ్యవహారాలు, మూలధన అవసరాలు, అలాగే పాలనాపరమైన అంశాలపై అభిప్రాయ భేదాలు తలెత్తడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. టాటా సన్స్ను స్టాక్ మార్కెట్లో ఎప్పటికీ లిస్టు చేయకూడదని నోయల్ టాటా బృందం భావించగా, రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అప్పట్లో తలెత్తిన సంస్కరణలపై ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఎలక్ట్రిక్స్, సెమీకండక్టర్లు, డిజిటల్ వెంచర్లు, ఏవియేషన్ వంటి కొత్త రంగాలలో భారీగా మూలధనాన్ని పెట్టుబడిగా పెట్టడం, కొన్ని కొత్త వ్యాపారాలు నష్టాలను చవిచూడడం వంటి వ్యూహాత్మక అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టాటా సన్స్ను అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా వర్గీకరించిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం పబ్లిక్ లిస్టింగ్ చేయాల్సి రావడం పెద్ద సవాలుగా మారింది. దీంతో టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటాతో చంద్రశేఖరన్ మధ్య దూరం పెరిగినట్టు తెలుస్తోంది. తాజాగా టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. మరోవైపు చంద్రశేఖరన్ నిర్ణయంతో టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్తో పాటు పలు కంపెనీల షేర్లు 5% పైగా నష్టపోయాయి.